విజయవాడలోని కబేలా సెంటర్ వరద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆయన చెప్పారు. నాతో సహా మంత్రులు, అధికారులు అంతా బురదలోని తిరుగుతున్నారని తెలిపారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకుని ఫలితమే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చంద్రబాబు వాపోయారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. 9 రోజులుగా మీరు పడిన బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెనుక కుట్ర ఉంది. వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవి. కానీ బెంగళూరులో కూర్చొని మాపై బురద చల్లుతున్నాడు. ఇంత పెద్ద మహాయజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలు ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా, ఉపాధి కోల్పోయిన వారికి ఇంట్లో ఉండే ఆదాయం సమకూర్చుకునేలా చేస్తా అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక పక్క వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వరద తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకుపోయిస్తే కొంత వేస్ట్ అవుతా ఉంది, కొంతవరకే చేరుతా ఉంది. డ్రోన్స్ పెట్టాం. ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం. ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషం జిమ్ముతున్నారు అంటే, ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడించారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీలు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు.